ఇది నల్గొండ జిల్లాలోని ఘట్కేసర్ సమీపంలో నెమరగోముల గ్రామం. స్వచ్ఛమైన అమ్మపాలలాంటి అచ్చమైన పల్లెటూరు. ఎటు చూసినా పచ్చటి పొలాలు చిరునవ్వుతో పలకరిస్తాయి. అక్కడి మనుష్యుల్లాగే పట్నాలకు పట్టెడన్నం పెడుతోన్న తల్లిలాంటి పల్లె నెమరగోముల. కార్తీక షాంపూ తెలుగమ్మాయి పోటీ కోసం నెమరగోముల ఊరొచ్చిన పట్నం అమ్మాయిలకు ఘన స్వాగతం పలికింది ఊరు. ఊరంతా తమింటికే చుట్టాలొచ్చారన్నంతగా మురిసిపోయారు. డప్పులతో పూలతో హారతిచ్చి మాకు వెల్కమ్ చెప్పారు. ఇంతకీ మీ ఊర్లో మనగాడే లేడా? ఉన్నాడా? వచ్చే 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 వానొచ్చే వరదొచ్చే ఎవడొచ్చే మైనర్ బాబు వచ్చే. వెల్కమ్స్ టు కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి. Okay, ladies, welcomes to Namaragomlas, my village, my birthing place. You all comes to participate in Kartika Shampoo Telugamais. You come from cities. We knows. ఇంగ్లీష్ అద్దరిపోయింది అసలు. Thank you. అంటే సిటీ నుంచి వచ్చారు కదా అని ఇంగ్లీష్ మాట్లాడుతున్నా? కాదండి, అసలు నా గురించి చెప్పాలంటే ఎందుకులేండి. మై హిస్టరీ విత్ బయాలజీస్ అండ్ జాగ్రఫీస్ లాట్. కాసేపు నాది సైడ్ పెట్టింగ్స్, మీ గురించి మనం తెలుసుకుని మరి స్టార్టింగ్స్ మీరు స్టార్ట్ చేయండి. నేను పద్మిని, జీ తెలుగులో నేను బోల్డ్ అని ప్రోగ్రామ్స్ చేశాను. నాకు లైఫ్ ఇచ్చింది కూడా జీ తెలుగు అనే చెప్పాలి. అండ్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు విచక్షణ అనే మూవీలో హీరోయిన్ గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగు అమ్మాయిలో నేనే తెలుగు అమ్మాయిని ప్రూవ్ చేసుకుంటాను. మీ అందరు సపోర్ట్ నాకే దక్కుతుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు శ్రావణి గారు మాట్లాడతారు. నా పేరు తెలిసిపోయింది నీకు అప్పుడే. అరే బి, నాకు బాగా తెలుసు. నేను కూడా జీ తెలుగులో యాంకరింగ్ షోస్ చాలా చేశాను. అండ్ నాచోరే ఒక డాన్స్ షో చేశాను. కలవారి కూడా ఒక సీరియల్ కూడా చేశాను. సో ప్రెసెంట్ కూడా కంటిన్యూ అవుతున్నాయి కొన్ని సీరియల్స్ జీలో. అండ్ వేరే సీరియల్స్ కూడా రన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇంతే. పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి మనలో మన మాట మనసు మాట్లాడుకుందాం. ఏమిటో మీరు వ్యాంకర్స్ కదా, మరి మా వ్యాంకరింగ్ ఎలా ఉంది? అదే అంటే ఇప్పటి నుంచి కాక పట్టేచ్చు కదా మేము వీళ్ళని. మీరు ఎంత పట్టినా వాళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు చూసేది మీ టాలెంట్స్ మాత్రమే. ఓకే, ఇప్పుడు లహరి గారు స్పీక్ ఇస్తారు. అందరికి హాయ్. నేను జీ తెలుగు సీరియల్లో ముద్దుబిడ్డ సీరియల్ చేస్తాను. దాంట్లో నా క్యారెక్టర్ తులసి. అండ్ ఆబ్వియస్లీ దాంట్లో తెలుగు అమ్మాయినే. ఇక్కడ బయట వీళ్ళందరి ముందు తెలుగు అమ్మాయి అనిపించుకుందా అని వచ్చాను. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి చదవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇందులో బేసిక్ గా 3 టాస్క్స్ ఉంటాయి, అంటే 3 పరీక్షలు ఉంటాయి. ఈ 3 పరీక్షల్లో మీరు నెగ్గడం కాదు, మీరు ఎంత బాగా ఆడతారో, మీ టాలెంట్స్ ఏంటో మా వాళ్ళు బాగా చూస్తారు. సో దాన్ని బట్టి లాస్ట్ లో ఓటింగ్ పెడతా అని చెప్పాగా ఇందాక, ఆ ఓటింగ్స్ లో రేటింగ్స్ తేల్చేస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మా వాళ్ళనే కాకుండా ప్రేక్షకుల అభిమానం కూడా మీరు పొందాలని SMS కాంటెస్ట్ పెట్టాము. సో మీరు నచ్చితే వెంటనే అబ్బే ZTTA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ బాగా చేశారా, బి బాగా చేశారా లేదా సి బాగా చేశారా చూసి 57575 కి SMS చేయండి. అయితే మరి రన్నింగ్ మా ఊరి గ్రామదేవత బాగా దండం పెట్టుకుని ఈ ముగ్గురులో ఎవరు బాగా ఆడతారో, మరి మా వాళ్ళు ఎవరు మెప్పిస్తారో, ఎవరు కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి అవుతారో చూసేద్దాం. బాగా దండం పెట్టుకోండి. అమ్మా అమర్తలే కాపాడమ్మా. మీ అందరికీ శుభం జరుగుతుంది. మరి దూకేద్దామా? కార్తీక షాంపూ తెలుగమ్మాయిలో అస్సలు సిసలు పోటీకి తెరలేచింది. పట్నంలో సుకుమారంగా పెరిగిన
కార్లలో తిరిగిన ముగ్గురు ముద్దుగుమ్మలు పొల్యూషన్ లేని సామాన్యుడి కారైన సైకిల్ పై బయలుదేరారు. కడవెత్తుకొచ్చింది పట్నం పిల్ల. సప్పట్లు సప్పట్లు. ఇక్కడ కొండలు ఉన్నాయి, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడ కట్టెలు ఉన్నాయి, అటు మళ్ళీ ఇంకొక చిన్న కుండ టైప్ ఉంది. కుండ టైప్ పెట్టాం మీకు. ఎందుకంటే చెప్తా. ఒక్కొక్కడికి 10 నిమిషాలు టైం ఉంటుంది. మీరు మినిమం 3 కుండలు నెత్తి మీద పెట్టుకుని చేత్తో పట్టుకోవచ్చు. 3 కుండలు నెత్తి మీద పెట్టుకుని ఇంకా అవకాశం ఉంటే ఒక కుండ ఇక్కడ పెట్టుకుని వెళ్ళి హర్డిల్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళి దాంట్లో పోసి మళ్ళీ హర్డిల్స్ అన్ని దాటుకుంటూ వచ్చి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకుని వెళ్ళాలి. పంపు తిప్పగానే, స్విచ్ నొక్కగానే పల్లెల్లో నీళ్లు గలగల జలజల రావు. పల్లెపడుచులంతా కడవపై కడవ పెట్టి తలపై ఒడిసి పట్టాలి. అడుగులో అడుగేయాలి. ఇది ఆట కాదు, పల్లె బతుకుపాట. ఒక్కొక్కళ్ళకి 10 నిమిషాలు టైము. ఆ పాపలో రెడీ మీరు? ముందుగా పెద్ద పాప వెళ్తుంది. పెద్ద పాప ఆల్ ది బెస్ట్. 10 నిమిషాలు టైం ఉంటుంది. ఎంత నింపితే మేము కొలుస్తాం. 10 నిమిషాలు టైం ఉంటుంది, కొలుస్తాము. ఎవరు ఎక్కువ నింపితే వాళ్ళు మొదటి పరీక్ష నెగ్గారు. ఆల్ రైట్. రెడీ మా అమ్మగారు? రెడీ అంకుల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాగా చేస్తున్నారు. మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా అండి, లేకపోతే మధ్యలో? దెయ్యాన్ని కాదు పిలిచింది దేవుడు. ఆ మాట మీరు చెప్పారు, దెయ్యాలు చెప్పకూడదు. రండి రండి రండి. అయినా పట్నం పిల్లలకి కడవలు ఇస్తే ఎలా చెప్పండి? కొంచెం ఏదైనా ఈజీ గేమ్స్ పెట్టాలి కదా. చూసినప్పుడైతే ఈజీ అనుకున్నాం కానీ ఇట్స్ లైక్ టూ టఫ్ అనమాట. నెక్ అంతా అయిపోయింది. రాత్రి ఏముంటుంది అనమాట సినిమా. బ్యాంకు బ్యాలెన్సులు కాదు, కొండ బ్యాలెన్స్ తెలియాలా? అర్థమైందా లేదా? ఎంత పోసిందో. పింక్ దాకా వచ్చింది. పింక్, బేబీ పింక్. ఇక్కడ రెడ్. పెద్ద పాప పింక్ ప్లస్ రెడ్ దాకా పోసింది. ఇప్పుడు చిన్న పాప అంటే శ్రీ శ్రావణి ఎంతవరకు పోస్తుందో చూసేద్దాం. ఓ పార్ వచ్చేయండి నాతో. చిన్న పాప రెడీ? ఓకే, ఏదో రెడీ అనే చిన్న పాపకి రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పరిగెత్తాలి. ఇక పరిగెత్తిస్తా. పరిగెత్తు పరిగెత్తు. మాట్లాడించే కాదు. చిన్న పాప అట్లా భయపెట్టకూడదు. పడ్డది పడ్డది. పడింది పడింది పడింది. సీత కట్టాలి సీతయ్యే, పీత కట్టాలో పీతయ్యే అన్నారు గానే పాపం
మరి ఈ కొండ కట్టాలేటో. అయ్యో అంటే మా ఇళ్లలో ఇప్పటి రోజుల్లో ఆడపిల్లలు బిందెలతో నీళ్లు మోయడం చాలా కష్టం. అంటే ఇళ్లలో అమ్మలు కొంచెం చాలా గారాబంగా ప్రేమగా పెంచుతారు కాబట్టి మేము అవి మోయడం కష్టం. మాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు. పడవెత్తుకెళ్ళింది పట్నం పిల్ల, నువ్వు పడిపోతే చాలు నా గుండె గుల్ల. అడిగే చెప్తా. నువ్వు పడిపోతే చాలు నా పడ్డావు 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 పడిపో. ఆగో. Five, 4, 3, 2, 1. గ్రీన్ దాకా వచ్చింది. వెరీ గుడ్. పింక్ దాకా వచ్చింది. లవ్లీ. ఇప్పుడు బుల్లి పాప ఎలా చేస్తుందో చూద్దాం. బుల్లి పాప రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎక్కువ బరువు వద్దు ప్లీజ్. హెల్మెట్ నిప్పేయ్, హెల్మెట్ నిప్పేయ్. రెండు పడితే అవుట్. ఇదే క్యాట్ వాక్ కాదు, పాటు వాక్. ఏమిటిది? నుంచో పాప, ఇక్కడ నుంచో. ఏంటి పడేసావు 3 గుంటలు ఒకేసారి? మీకు ఇంకొక అవకాశం ఇస్తాను. మళ్ళీ 3 గుంటలు తీసుకుని మళ్ళీ రండి. అసలు ఈ మోడర్న్ పిల్లలకి ఇలాంటి పనులు అవసరమా చెప్పండి. అత్తవిది బుల్లి పాప జాగ్రత్తగా వెళ్ళు. Come on, you can do it, బుల్లి పాప. Come on. దాటు బుల్లి పాప, దాటు. హోల్సేల్ గా కొండలన్నీ నువ్వే పగలగొట్టేటట్టున్నావే. ఫైనల్ది హర్డిల్ దాటేసరికి అది ఊగి 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 6 కుండల్ని పగలగొట్టాను. అన్నమాట. ఏంటిది? అసలు ఏంటిది పాప? ఏంటిది? ఏంటి రికార్డు? ఏంటి రికార్డు? ఏంటిది? మాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడు. కాదు, ఇప్పుడు ఒక పాట తీసుకోవాలి ఈ అమ్మాయి గురించి. రాణివమ్మ మహారాణివమ్మ. ఇప్పుడు ఇవాళ మొదటి పరీక్షలో మన ఊరు చీల్ చేశారు కాబట్టి ఇందులో ఎవరు గెలిచారు? అంటే చిన్న పాప.
చెమటోడ్చి శ్రమించింది ముగ్గురైనా విజేతగా నిలిచేది ఒక్కరే కదా. ఆ ఒక్కరే శ్రీ శ్రావణి. మొదటి పరీక్ష విజేతగా శ్రావణి నిలిచింది. మొదటి రౌండ్ లో చిన్న పాప గెలిచింది, కడవెత్తుకొచ్చింది పట్నం పిల్లలో. ఇప్పుడు రెండో రౌండ్, రెండో పరీక్ష. దీని పేరు బురదలో యహా బుల్బుల్. ఈ భూప్రపంచం మొత్తంలో నల్గొండ జిల్లా మా నెమరగొమ్మల గ్రామం మాత్రంలోనే ఇలాంటి గేమ్ ఉంటుంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మీరు సరదాగా ముగ్గురు అలా దూకేసి లోపలికి వెళ్ళిపోయి, ముందు బయట రింగ్ ఉంది కదా, ఈ రింగులో మీ ముగ్గురు ఫస్ట్ దిగిపోండి. ఎవరైతే అందరికన్నా తక్కువ బలంగా ఉన్నారో వాళ్ళు ఆ లోపల రింగ్ లో పడితే వాళ్ళు అవుట్. ఆ తర్వాత ఇద్దరు మిగులుతారు. ఆ ఇద్దరు మళ్ళీ అన్నమాట వాళ్ళు ఒకళ్ళు మిగులుతారు కదా, ఎవరైతే బయట ఉంటారో వాళ్ళే గెలిచిన. ఎస్, వాళ్ళు బురదలో బుల్బుల్. ఇందాక ఫస్ట్ రౌండ్ లో మీకు చెప్పినట్టుగా ఎవరైతే ఈ ముగ్గురులో ఇవాల్టి కార్తీక షాంపూ తెలుగమ్మాయి అవుతారని మీరు అనుకుంటున్నారో, మీరు ZTTA టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏనా బీనా లేదా సీనా అని టైప్ చేసి 57575 SMS చేయండి. నా తర్వాత మా నెమరగొమ్మల గ్రామంలో మగాడు మనగాడు గసంటుడు ఒకడే ఉండు. రండి అన్న, దా అన్న. అన్న గత 10 ఏళ్లుగా మా అన్న రిక్వెస్ట్ మేరకు నేను పోటీ చేయట్లా. ఒకసారి మా అన్నే గెలుస్తాను. అందుకని సాధారణంగా మగాళ్ళు ఆడే గేమ్ ఇది. సో మీరు వచ్చారు కదా అని బురదలో బుల్బుల్స్ అని పెట్టాం. అన్న ఒకసారి నీ సత్తా అంటే చూపించు. నేర్పించాక అప్పుడు నీకు చూపించు. ఇది శాంపుల్ మాత్రమే. శాంపుల్ ఇట్లుంటే మరి కేక్ ఎట్లుంటది చూపిస్తా. అన్నట్టు వచ్చాను. ఇప్పుడు మీరు దూకేసి గెలిచేస్తే ఈ పరీక్ష అయిపోతే నెక్స్ట్ పరీక్షలోకి మనం దూకేద్దాం. రెడీయా? ఓకే, రెడీ లేడీస్. బురదలో బుల్బుల్స్ కి ఆల్ ది బెస్ట్. ఎంటర్. వెళ్ళు ముగ్గురు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీరు అబ్జర్వ్ చేయలేదు కానీ అక్కడ చిన్న చిన్న పురుగులు ఉన్నాయి తెలుసా, అవి చూస్తేనే ఒక కైండ్ ఆఫ్ ఈ ఫీలింగ్ వస్తుంది. ఒరే ఏంది వీళ్ళు నిజంగానే కొట్టుకుంటున్నారా? బుల్బుల్ ఇలా ఉన్నామండి. కప్పు కొడుతుంది కదా అనుకుంటారు కదా, కానీ అంత కప్పు రావట్లేదు. బట్ ఇదంతా మట్టే కాబట్టి ప్రాబ్లం లేదు. జనరల్ గా అప్పుడప్పుడు బయటకు వెళ్తూ స్పాలో మసాజ్లు అవి చేయించుకుంటూ ఉంటారు కదా, ఇక్కడ ప్రత్యేకంగా చేయించుకోవాల్సిన అవసరం లేదు. అబ్బో, సమ ఉజ్జీల మధ్య సమరమా? వెరీ గుడ్.
ముహూర్తాన పైల్వాన్ నన్ను ఎత్తుకున్నాడో గానీ ఆయన పవర్ అంతా నాకు వచ్చేసిందనే చెప్పాలి. ఫస్ట్ లహరిని వస్తాం, ఆ తర్వాత శ్రావణిని ఎలా తొయ్యాలరా బాబు, షీఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్. నాదో ఉచిత సలహా, అంటే ఫ్రీ అడ్వైస్. మీరు యాక్టింగ్లు యాంకరింగ్లు మానేసి WWF ట్రై చేయకూడదు. ఎలా అనిపించిందా? ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అబ్బే చెప్పేగా, ఇది లేడీస్ గేమ్, జెంట్స్ నాట్ అలౌడ్. పెద్ద పాప, చిన్న పాప, బులి పాప అందరు బాగా ఆడారు. సో అందులోకి పెద్ద పాప గెలిచింది కాబట్టి పెద్ద పాపకి మా ఊరి తరఫున ఒక చిరు కానుక. అమ్మా ఏం వేస్తాం మన ఊరి తరఫు నుంచి? సూపర్, పెట్టేమ్మా. రెండో పరీక్ష పూర్తయిపోయింది. ఇక మూడో పరీక్ష మా ఊరి జానపద నృత్యం. వాళ్ళని చూసి ఆ నృత్యం మీరు చేసి, ఆ తర్వాత మా వాళ్ళందరూ వస్తారు, వాళ్ళ ముందు వాళ్ళు మీకు ఓటింగ్ వేసి ఆ తర్వాత తెలుస్తారు ఇవాల్టి కార్తీక షాంపూ తెలుగమ్మ ఎవరు. మరి మీరు రెడీయా? మొదటి పరీక్షలో శ్రీ శ్రావణి విజేతగా నిలిస్తే రెండో పరీక్షలో పద్మిని దమ్ము చూపింది. మరి లహరి సంగతి ఏంటంట? ఈ ఇద్దరికి పోటీ ఇస్తుందా, ఏకంగా షాక్ ఇస్తుందా? జున్నులాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రిడ్జ్ చూసి ఫ్యాక్టరీ. జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల. ఆ రెండు చెళ్ళేంటి, ఆ ఆడతనం ఏంటి, అసలు ఆ లంగా ఓణి ఏంటి, ఓణి లేదు, ఐ మీన్ లంగాలేంటి. చాలా బాగుంది ఈ లంగా జాకెట్, ఈ అవతారాలు. థాంక్యూ. ఇప్పుడు అచ్చమైన స్వచ్ఛమైన కార్తీక షాంపూ తెలుగమ్మ ఇలా ఉన్నారు. మా ఊరు వచ్చారు, పొద్దు నుంచి పాపం కావళ్ళలో నీళ్లు మోసారు, తర్వాత బురదలో దొల్లారు. నేను చెప్పాక మూడో పరీక్షని అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరి జానపదం మీ ముందు ఆ నృత్యం చేస్తారు మా వాళ్ళు. అది చూసి మీరు వారిలాగా ఆ పాటలకు కాదు, సినిమా పాటలకు చేయాలి. మీరందరూ పొద్దు నుంచి వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ చూశారు కాబట్టి వీళ్ళలో ఎవరు కార్తీక షాంపూ తెలుగమ్మ నిర్ణయించి వాళ్లకు ఓటు వేయాల్సిందిగా మీరు రెడీ అంటే మరి చూసేద్దాం డాన్స్. ఓకే, స్టార్ట్ స్టార్ట్. రవ్వల నక్లేసు, వడ్డానం, కడియానం ఇవన్నీ మీరు బాగా ఉన్నో లేదే పెట్టుకోండి. చెప్తా విను. చెప్పు.
మాట మాటకు మందులోడంట అందులో నాంచారమ్మో నా ముద్దుల గుమ్మ గోవిందమ్మో గోడ మీది బొమ్మ నాంచారమ్మో నా ముద్దుల గుమ్మ గోవిందమ్మో గోడ మీది బొమ్మ తకజన కరే తకజన కరే తకజన కరే తకట తకట థ్యాంక్ యూ మేడం. చూసారుగా మా వాళ్ళ పర్ఫార్మెన్స్. మరి మీలో ముందు ఎవరు వస్తారు? పెద్ద పాప రామరి ఇదే డాన్స్ సినిమా పాటకు చేయాలి. ఓకే నువ్వే జానా రాత్రి కూర్చోడే మంచు గడ్డని ఒక్కలుక్కుతూ ఆవిరి చేశాడే చెంగి జగముండి జర కొంగుని తులపండి ముద్దుతోనే స్వేగం అంతా శుభ్రం చెయ్యండి కొండ కాకి కొండే దానా గుండికి లాంటి గుండె దానా అయ్యారెట్టు పల్ల దానా పట్టాగిన సోకళ్ళ దానా పువ్వులతోనే బాణం వేసి పూలంది నేనే దానా. సో పొద్దున్నే మీ ఊరు వచ్చాం, నీళ్లు మోసాం, తర్వాత బురదల్లో ఆటలు ఆడించారు. సో ఫైనల్ గా డాన్స్ కూడా చేయించారు. సో మరి నా పర్ఫార్మెన్స్ మీ అందరికీ నచ్చినట్టయితే కార్తికా షాంపూ తెలుగు అమ్మాయిగా నాకు ప్లీజ్ ఓట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ చిన్నపాప వస్తుంది. చిన్నపాప అందిగా
ఆడుతున్నాం, డాన్స్ చేసాం, పైగా గేమ్స్ కూడా ఆడాం. కార్తిక షాంపూ తెలుగు అమ్మాయి అవ్వాలని ఇక్కడి వరకు వచ్చాను. సో మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ఇస్తారా? ఇంకా గట్టిగా ఒకసారి శ్రావణి అనండి. మీ అందరి ఓటు నాకు వేసి కార్తిక షాంపూ తెలుగు అమ్మాయిగా గెలిపించాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ బుల్లి పాప లారీ. మీ ఊర్లో ఈ ఫోక్ పీపుల్ తో చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. సో నేను వాళ్ళతో చేద్దామని ఇప్పుడు ఫిక్స్ అయ్యాను. మీ అందరికీ ఓకేనా? మాయాదారి మైసమ్మ మైసమ్మ మనము మైసారం పోదామే మైసమ్మ. మాయాదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. మాయాదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. మైసమ్మ 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 నన్ను కాబరబెట్టి గయపుగాకే మైసమ్మ. జర పరేషాని చెయ్యకే మైసమ్మ. మాయాదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. పొద్దుగల్ల ఎవడి ముఖము చూశాను, పొద్దుగల్ల ఎవడి ముఖము చూశాను. పొలమును దున్నుతుంటే మైసమ్మో మైసమ్మ. నేను పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారమే దొరికినే మైసమ్మ. నేను పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారము దొరికినే మైసమ్మ. ఓ మైసమ్మ 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 నన్ను కాబరబెట్టి గయపుగాకే మైసమ్మ. జర పరేషాని చెయ్యకే మైసమ్మ. మాయాదారి మైసమ్మ మైసమ్మ మైసారం పోదామే మైసమ్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము గేమ్స్ ఆడాం అండ్ నౌ డాన్స్ అండ్ ఆల్. సో ఇఫ్ మీకు పర్ఫార్మెన్స్ నచ్చితే ఓట్ మీ. అండ్ కార్తిక షాంపూ తెలుగు అమ్మాయిగా మీకు నచ్చితే, మీకు ఇష్టమైతే జస్ట్ ఓట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. పాప చిన్న పాప సినిమా పాటలకి డాన్స్ చేశారు. పాపం బుల్లి పాప మాయదారి మైసమ్మ ఉంది. ఇలా కాదు గాని ముగ్గురు పాపలు ఒకేసారి వచ్చి డాన్స్ చేస్తారు. ఇప్పుడు పాపలు తప్పులు మాయి స్టెప్పులు మీయి తీర్మార్. పట్నం నుండొచ్చారు. ఈ పల్లె తెలీదు, ఈ పద్ధతులు తెలియవు. పొద్దుట్నుంచి నెమరగోమల ఊరి వారితో కలిసిపోయారు. కష్టమైన అన్ని పరీక్షలు ఎదుర్కొన్నారు. ఓటింగ్ ద్వారా కార్తిక షాంపూ తెలుగమ్మాయిగా ఎవరు నెమరగోమల ప్రజల మనస్సును గెలవబోతున్నారో. మా వాళ్ళు ఓటింగ్లు బాగా వేశారు, ఓట్లు బాగా వేశారు. కార్తిక షాంపూ తెలుగమ్మాయి. ఇవాల్టి ఎపిసోడ్ తెలుగమ్మాయి ఎవరంటే పెద్దక్క, చిన్నక్క, బుల్లక్క. ఓకే ఓకే, ముందు ఈ ముగ్గురులో మూడో స్థానంలో ఎవరున్నారో చెప్పేస్తాను.
ఇవాళ ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మాయి. సో కార్తీక షాంపూ తెలుగమ్మాయి 2 ఓట్ల తేడాతో ఎవరంటే పెద్దక్క. నెమరభూముల గ్రామ ప్రజల అభిమానాన్ని సంపాదించుకొని పద్మిని కార్తీక షాంపూ తెలుగమ్మాయిగా నిలిచింది. అందరి మనసులు గెలిచింది. ఈ వారం కార్తీక షాంపూ తెలుగమ్మ ఇలా జరిగింది. మళ్ళీ వచ్చే వారం వేరే ఊర్లు వేరే సంప్రదాయాలతో మీ ముందుకు వస్తాడు మీ మైనర్ బాబు. అంటే